హాయ్ ఆల్. ఇవాళ టాపిక్ క్యాన్సర్ పెయిన్. అంటే క్యాన్సర్ వల్ల నొప్పి అనేది ఎప్పుడు వస్తుంది, ఎలాంటి శైలిలో వస్తుంది, నొప్పి యొక్క కారకాలు ఏముంటాయి, నొప్పికి ఎలాంటి మందులు వాడచ్చు, అండ్ ఇంకేమైనా అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయా నొప్పి తగ్గించడానికి, అలాగే నాన్ మెడికల్ ఏమైనా పద్ధతులు ఉన్నాయా నొప్పి అనేది కంట్రోల్ చేయడానికి తెలుసుకుందాము. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో క్యాన్సర్ అనేది ఇనిషియల్ అంటే అర్లీగా ఉన్నప్పుడు నొప్పి అనేది తక్కువ ఉంటుంది, కొన్ని గడ్డల్లో నొప్పి అనేది ఉండదు. కానీ క్యాన్సర్ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు స్టేజ్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సైజ్ పెరగడం వల్ల చుట్టుపక్కల కణజాలు కానీ అవయవాలు కానీ ఆర్ నరాలు కావచ్చు, వాటి వల్ల నొప్పి అనేది ఏర్పడుతుంది. మోస్ట్ కామన్ కారణం అనేది అడ్వాన్స్ ఉన్నప్పుడు ఈ గడ్డ పెరగడం వల్ల నొప్పి ఏర్పడుతుంది. అలాగే క్యాన్సర్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకి ఎముక నాడి అక్కడికి స్ప్రెడ్ అయినప్పుడు అక్కడ ఎముకలు కావచ్చు, కండరాలు కావచ్చు, అక్కడ నరాలు కావచ్చు, అక్కడ దానివల్ల కూడా మనకి నొప్పి అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎముకలో అడ్వాన్స్ స్టేజ్ 4 ఉన్నప్పుడు ఎముకలకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది క్యాన్సర్ అనేది. సో వాటిని బోన్ పెయిన్స్ అంటారు. అలాగే కొన్ని క్యాన్సర్లో చేతులు తీయడం కానీ ఆంపిటేషన్ అంటారా, తీసినప్పుడు ఏతో అవైపు లేదు అక్కడ నుంచి నొప్పి అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది, వాటిని ఫ్యాంటమ్ పెయిన్ అంటారు. అలాగే కొన్ని ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా కొంతమందికి ఒళ్ళు నొప్పులు కావచ్చు, వారు కాలు తిమ్మిళ్ళు ఎక్కడం కావచ్చు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో పెయిన్ అనేది కొన్ని రోజుల వరకు ఉండొచ్చు కొంతమందిలో, వాటిని అక్యూట్ పెయిన్ అంటారు. అండ్ కొన్ని మంత్స్ కొన్ని వారాల వరకు ఉండొచ్చు, వాటిని క్రోనిక్ పెయిన్ అని అంటారు. సో ఈ నొప్పి అనేది దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మామూలుగా వాడే మెడికేషన్స్ మోస్ట్ కామన్లీ వాటిని ఓపియాయిడ్ థెరపీ అంటారు. ఓపియాయిడ్స్ అంటే మనకి మెదడులో ఇవి నొప్పి యొక్క రిసెప్టార్స్ ఉంటాయి. సో ఇచ్చే మందులు ఏం చేస్తాయంటే ఆ రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి నొప్పి సిగ్నల్స్ అనేవి తగ్గుతుంది, దీనివల్ల నొప్పి అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఓపియాయిడ్స్ అనేది ఇచ్చే విధానం కొన్ని టాబ్లెట్స్ ఉండొచ్చు, ప్యాచ్ లాగా ఉండొచ్చు, ఇంజక్షన్ రూపంలో కూడా ఉండే ఛాన్స్. సో వీటిలో వాడే కొన్ని కామన్ డ్రగ్స్ అనేది ట్రమడాల్ ఉంటుంది, ఫెంటనిల్ అని, మార్ఫిన్ అని. సో ఇవి చాలా కామన్గా వాడుతుంటాము. సో ఇదేంటంటే డోస్ అనేది మెల్లమెల్లగా పెంచాల్సి వస్తుంది, ఎందుకంటే ప్రతి బాడీ లెవెల్ వేరే ఉంటుంది. సో వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా డిపెండ్ అవుతుంది మనకి డోస్ దాన్ని బట్టి. కామన్లీ చూసే సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొంచెం వామిటింగ్ ఆర్ వకారం వచ్చే ఛాన్స్ ఉంటుంది, కొంచెం మలబద్ధకం ఆర్ కాన్స్టిపేషన్ ఉండొచ్చు. అలాగే కొంచెము డోస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు కళ్ళు తిరగడం కానీ, కన్ఫ్యూజన్ అని, నిద్ర ఎక్కువగా పోవడం, ఊపిరితిత్తుల ఎక్కువ తీసుకోవడం, శ్వాస అనేది ఎక్కువ తీసుకోవడం, సో ఇలాంటివన్నీ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ డ్రగ్స్ అనేది ఇచ్చేటప్పుడు మిగతా మెడికేషన్స్ ఎలా ఉన్నాయో, ఏమైనా నిద్ర మందులు వాడుతున్నారా, ఏమైనా ఇంకా వేరే నొప్పుల మందులు వాడుతున్నారా, మిగతా కిడ్నీ ఎఫెక్ట్ ఉందా ఏమైనా, వాళ్ళకి లివర్ ఏమైనా ఎట్లా ఉంది, ఫంక్షన్ ఎట్లా ఉంది, సో ఇవన్నీ చూసుకున్న డోస్ అనేది, ఇంకేమైనా ఊపిరితిత్తుల ఇబ్బంది ఉందా వాళ్ళకి ఏమైనా, ఇవన్నీ చూసుకున్న డోస్ అనేది మెల్లగా పెంచబడుతుంది. సో అందుకే ఈ డ్రగ్స్ ఇచ్చే ముందు ఖచ్చితంగా మీరు మీ డాక్టర్తో కన్సల్ట్ అయ్యి మిగతా మెడికేషన్ ఏం వాడుతున్నా కూడా మీకు చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమందికి డ్రగ్ అనే ఇంట్రాక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది, దీనివల్ల కూడా లెవెల్స్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఓపియాయిడ్స్ అనేది మనకి జనరల్గా ఫార్మసీలో అట్లా ఇవ్వరు, ఖచ్చితంగా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే వీటి యొక్క అడిక్షన్ అనేది ఉండే ఛాన్స్, అడిక్షన్ అంటే కొంతమందికి అలవాటు అయ్యే ఛాన్స్ ఉంటుంది వీటి వల్ల. సో ఇంకోటి డ్రగ్ ప్రాబ్లమ్స్ అంటే మనకి కొంతమందికి కొన్ని వారాల వరకు, నెలల వరకు కూడా డ్రగ్ అనేది ఇస్తూ ఉంటాము. వీటి వల్ల ఏమవుతుందంటే బాడీ అనేది అలవాటు అయిపోతుంది, దానివల్ల డోస్ అనేది పెంచాల్సి వస్తుంది. డ్రగ్ టాలరెన్స్ కానీ డ్రగ్ అడిక్షన్ అనేది ఉంటుంది. అలాగే ఇది మనం తగ్గించినప్పుడు వెంబడే ఆపడానికి ఉండదు, ఎందుకంటే అలా ఉన్నప్పుడు కొన్ని విత్డ్రాల్ సింటమ్స్ అంటారు, బాగా స్వెట్టింగ్ కానీ, మోషన్స్ అవ్వడం కానీ, కడుపు నొప్పి కానీ, ఇవన్నీ కూడా రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది వీటిల్లో. అందుకే డ్రగ్ అనేది తగ్గించినప్పుడు మెల్లమెల్లగా తగ్గిస్తూ ఉంటాము, డోస్ తగ్గించి ఆపేస్తూ ఉంటాము. సో ఈ వీడియో నచ్చినట్టయితే యూ కెన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నాయని యూ కెన్ పోస్ట్ ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ.